ఈరోజు నేను మీకోసం ఒక టమోటా రసం తీసుకొచ్చానండి. ఇది త్వరగా జీర్ణమైపోతుంది. ఎంత తిన్నా సరే మనకి త్వరగా జీర్ణమైపోయి హాయిగా అనిపిస్తుంది. పొట్ట చాలా లైట్‌గా కూడా అనిపిస్తుంది. దీని ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? ఒక 4 టమోటాలు తీసుకొని, కొంచెం చింతపండు ఇవన్నీ తీసుకొని కడుక్కొని శుభ్రంగా ఇలాగ ఒక బౌల్‌లో వేసుకొని, వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకి ఇందులో రసం పొడి ఉంటుంది కదా! అది తయారు చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు జీలకర్ర, కందిపప్పు, మిరియాలు, ధనియాలండి. ఈ 4 చాలా మంచిదండి మనకి. జీర్ణాశయానికి చాలా మంచిది. త్వరగా మనకి డైజెషన్ అయిపోతుంది జీలకర్రతో, ధనియాలతో వీటితో. ఓకేనా? మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్‌గా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాగ రసం చేసుకొని మనం తింటే చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ రసం తింటే చాలా బావుంటుందండి. ఇందులోకి ఆమ్లెట్ కానీ, చికెన్ ఫ్రై ఏ ఫ్రై అయినా సరే అండి చాలా బావుంటుంది. కానీ ఒక్కసారి ఆమ్లెట్‌తో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టమోటా రసాన్ని. ఇప్పుడు చల్లార్చుకున్నాక ఈ టమోటాల పైన తొక్కుంటుంది కదా! అది తీసేసేసి నేను మ్యాష్ చేసుకుంటానండి. నా చేత్తోనే చేశానండి. ఇలా చేసుకోవాలండి. నేను చేస్తున్నాను కదా! అలాగే చేయండి మీరు కూడా. ఇప్పుడు బాగా మ్యాష్ చేశాక ఆ టమోటాలు గుజ్జు అది ఇది ఉంటుంది కదా! మనకి తొక్కంతా అదంతా తీసేసుకోండి. ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు దాన్ని చూస్తే వాళ్ళు తినరు. మనం ఇలా శుభ్రంగా తీసేసి ఓన్లీ రసంలాగే ఉంచుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో మీకు కావాల్సినంత వరకు వాటర్ వేసుకోండి టేస్ట్‌ని బట్టి. ఎందుకంటే ఎక్కువ పోసినా టేస్ట్ పోతుంది. తక్కువ పోసినా మనకి కరెక్ట్‌గా ఉండదు. మీరు రుచి చూసుకుంటూ వాటర్ ఎన్ని పోసుకోవాలో పోయండి. ఇప్పుడు ఇందులో పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను రేపు మార్నింగ్ మీకు ఒకటి చిట్కా చెప్దామనుకుంటున్నానండి. గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఆహ్, కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి ఒక చిట్కా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అది ట్రై చేస్తున్నాను. నాకు బావుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను మీకు చెప్తాను. చాలా ఫ్రీగా అయిపోతుంది మన స్టమక్ ఎప్పుడైనా ఉబ్బరంగా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు నేను చెప్పే కషాయం కానీ తాగితే చాలా బావుంటుందండి. గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి. పరగడుపున తాగితే. ఇంట్లో దొరికే వాటితోనే నేను ఆ కషాయం చేస్తాను. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. లేదంటే వద్దండి. ఓకేనా? ఇప్పుడు అలాగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకున్నాక మన రసం పౌడర్ ఉంది కదా! అది కూడా ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా. సిమ్‌లో పెట్టి చేసుకోండి. లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు దాంట్లో నేను ఇంగువ కూడా వేసుకున్నాను. మీరు స్పైసీగా కావాలంటే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పౌడరు ఇప్పుడు నేను దీంట్లో రసంలో వేసేస్తున్నాను. వేసాక బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడండి. ఒక 15 నిమిషాల వరకు ఉంచితే మనకి రసం రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒక 15 నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది మన రసం. చూసారు కదా ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.